ప్రార్థన చేసుకున్నాం. మీరు కూడా కళ్ళు మూసుకున్నాం. దేవుడు ఉదయకాల సమయంలో ఆయన సన్నిధిలో మనకి ఇచ్చాడు కనుక దేవుడు ఇచ్చిన ఈ కొద్ది సమయాన్ని కూడా ప్రతి ఒక్కరూ దేవుడి సన్నిధిలో పూర్ణ ఉదయంతో పూర్ణాత్మతో మన మనసును, మన ఆలోచన, మన ఉదయాన్ని దేవుని పైన కేంద్రీకరించి దేవుని మాట వైపు మనం ఆలోకిద్దాం. దేవుని మాటకు చెవియొగ్గి దేవుని మాట వినడానికి ఆసక్తి కలిగి దేవుని మాట పైన మన ఉదయాల మనసు మనం మాంద్యులము కాకుండా దేవుని యొక్క సన్నిధిలో ఆయన భయము కలిగి ఆయన మాట పైన శ్రద్ధ నిలిపి వినప్పుడు దేవుడు మన జీవితంలో ఆయన మాట ద్వారా బలపరుస్తుంది. కనుక ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రభువా నీ మాట వినగలిగే హృదయం, దాన్ని అర్థం చేసుకునే మనస్సు, గ్రహించగలిగినటువంటి హృదయం నాకు దయచేసేయం అని ప్రార్థించాను. పరిశుద్ధుడానికి వందనాలు. ఈరోజు ఉదయ సమయంలో మీ కృప మాకు తోడుగా వచ్చాను. నీ సన్నిధి మాకు తోడుగా వచ్చినందుకే వందనాలు. ఇంతవరకు నేను స్తుతించిన వీళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నందుకే వందనాలు. ఈ సమయమందు ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయబోతుండగా మీరు మాతో నాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి నీ నిత్యమైన కృపచేత నింపి సహాయం చేసి నీ నామానికి మహిమ పొందుకుని మమ్మలను ఆశీర్వదించమని యేసయ్య నామం పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ దిన వాక్య నిమిత్తమై కీర్తన గ్రంథం 61వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుతాం. 61వ కీర్తన 2వ వచనం. నా ప్రాణము తల్లడిల్లగా బూది అంతముల నుండి నీకు మొరపెట్టుచున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము. దావీదు రాసినటువంటి ఈ కీర్తన, దావీదు చాలా బాధలో, దావీదు తల్లడిల్లిపోయే పరిస్థితిలో ఉన్నప్పుడు ఈ కీర్తన రాశాడు. దావీదు జీవితంలో కూడా తల్లడిల్లిపోయే పరిస్థితులు, ప్రాణం పోయేంత పరిస్థితులు దావీదు జీవితంలో వచ్చాయి. అలా వచ్చినటువంటి పరిస్థితుల్లో దావీదు దేవునికి మొరపెట్టినటువంటి కీర్తన ఇది. దేవునికి ప్రార్థన చేసిన కీర్తన ఇది. ఈ కీర్తన మన చిన్నప్పుడు దావీదు, దేవా నీకు మొరపెడుతున్నాను, నా ప్రార్థన ఆలకించు అని దేవుడు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఈ కీర్తన దావీదు రాసినప్పుడు, దావీదు అంత బాధలో ఉండి, అంత ప్రాణపై పరిస్థితిలో ఉండి, అంత తల్లడిల్లిపోయే పరిస్థితిలో ఉండి కూడా అతడు దేవునికి మొరపెడుతూ దేవునికి ప్రార్థన చేస్తూ దావీదు ఒక మాట చెప్తూ ఉన్నాడు. అది ఏంటంటే, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నా నువ్వు గనక నా ప్రార్థన ఆలకిస్తే, నువ్వు గనక నా మొర అంగీకరిస్తే, నువ్వు గనక ఖచ్చితంగా నా ప్రార్థన వింటే నాకు ఒక ఆశ ఉంది. అదేంటంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నువ్వు నన్ను ఎక్కించు. హల్లెలూయా. దావీదు నిజంగా అంత ఆక్రందనతో, అంత పరిస్థితుల్లో ఉండి కూడా, బూది గంతముల నుండి కూడా దేవునికి మొరపెట్టేటప్పుడు దావీదు నిజంగా తన జీవితంలో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ప్రార్థన వస్తుందా అని ఆలోచన చేస్తే అది చాలా కష్టం. ఎందుకంటే ప్రభువా నేనున్న పరిస్థితి నుండి బయటపడే నాకు చాలు అనుకునేది వేరు, నాకున్న కష్టం నుండి నన్ను విడిపించు అనుకోవడం వేరు, నాకున్న ఈ పరిస్థితి నుంచి నన్ను కాపాడు అనుకోవడం వేరు. కానీ దావీదు చేసిన ప్రార్థన లాంటిదంటే, నిజంగా ప్రభువా నా ప్రాణము తల్లడిల్లిపోతుంది, అందుకని బూదిగంతం నుండి నేను నీకు మొరపెడుతున్నా, అయినా నేను ఎంత పరిస్థితిలో ఉండి కూడా నేను నిన్ను అడిగిన నేను ఎక్కలే, నేను బూదిగంతంలో ఉన్నా అంటే అగాధంలోకి వెళ్ళిపోయాను, దిగిపోయాను, చాలా భయంకరమైన పరిస్థితిలో కృంగిపోయి ఉన్నాను. ఈ పరిస్థితిలో, ఆ సమస్య నుండి, ఆ స్థితిలో నుండి నన్ను ఎక్కడికి ఎక్కించాలంటే నేను ఎంత బూదిగంతలోకి వెళ్ళిపోయాను, ఎంతగా నేను దిగజారిపోయాను, ఎంతగా కృంగిపోయాను, ఎంతగా నేను తల్లడిల్లిపోతున్నాను, ఆ పరిస్థితిలో నుండి నేను ఏ స్థాయిలోకి వెళ్ళాలంటే ఎక్కలేనంత ఎత్తైన కొండపై నేను ఎక్కాలి అన్నాడు. ఆమేన్. నిజంగా అలాంటి ప్రార్థన చేసిన దావీదు తన జీవితంలో ఆ స్థాయికి వెళ్ళాడా లేదా, అలాంటి ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు దావీదుని ఎక్కించాడా అని మనం ఆలోచన చేస్తే, లేఖనాల ప్రకారం దావీదు చేసిన ప్రార్థన విన్న దేవుడు తను అదే బూదిగంతం నుండి పట్టుకుని లేవనెత్తి తను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి దేవుడు ఎక్కించాడు. ఆమేన్. హల్లెలూయా. ఇది దావీదుకి ఎలా సాధ్యమైంది అని అంటే, దావీదు దేవుని సన్నిధిలో మొరపెట్టాడు కాబట్టి. ఆమేన్. దావీదు దేవుని అడిగాడు, ఏమనంటే నేనున్న స్థితి ప్రభువా, అయితే
నా స్థితి ఎలా ఉండాలి అన్నాడు. నేనున్న పరిస్థితి ప్రభువా, నేను ఈ పరిస్థితిలో ఉన్నా, ఇప్పుడైతే నేను ఈ పరిస్థితిలో ఉండొచ్చేమో కానీ, ఇప్పుడైతే నేను అణగారిపోయి ఉండొచ్చేమో కానీ, ఇప్పుడైతే నేను దిగంతంలో ఉండిపోవచ్చేమో కానీ, నాకు అనిపిస్తుంది ఖచ్చితంగా నీవు నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించగలవు. హల్లెలూయా. దీనికి ఎంతో విశ్వాసం కావాలి, ఎంతో ఓర్పు కావాలి. దేవుని అడగడానికి, ఇలాంటి ప్రార్థన చేయడానికి నిజంగా చాలా ధైర్యం కావాలి. ఎందుకనంటే మన పరిస్థితులను మనం చూసుకున్నప్పుడు మనకు అనిపిస్తుంది, నేను ఈ పరిస్థితుల్లో అది చేయగలనా చేయలేనా అనిపిస్తుంది. ఇలాంటి భయంకరమైనటువంటి ప్రతికూల పరిస్థితుల్లో నేను అలా ఉండగలనా ఉండలేనా, ఇలాంటి పరిస్థితుల్లో అసలు నేను అనుకున్నది చేస్తానా చేయనా, అసలు అది సాధ్యం అవుద్దా, అసలు అది సాధ్యం కాకపోతే ఇలాగైతే సరిపోద్ది అనుకుంటాము. పోనీ నేను అనుకున్నది జరగకపోయినా, నేను ఎక్స్పెక్ట్ చేసినంత అవ్వకపోయినా, కనీసం దాంట్లో 50% అయినా, దాంట్లో 30% అయినా జరిగితే చాలు అనుకుంటాము. కానీ మనం ఉన్న పరిస్థితిని బట్టి, మనం ఉన్న దానికంటే అత్యధికంగా ఆలోచించేది దావీదు భక్తుడే అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే అతను ఉన్న పరిస్థితి మనం చదివలేక, నా ప్రాణం తల్లడిల్లగా ఉదిగంతముల నుండి నీకు మొరపెడుచున్నాను. ఏమని? నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు అని. ఇప్పుడు ఈ పరిస్థితి ఎలా ఉండాలి? కొంచెం ఒక పొజిషన్ వచ్చినోడు ఆడ అడిగితే ఒక రకంగా ఉండదు, లేదా ఒక మంచి ఉన్నతమైన స్థాయిలో ఉన్నవాడు ఇంకా ఉన్నతమైన స్థాయిలో తీసుకెళ్ళి అది ఒక రకంగా ఉండదు. కానీ దావీదు అసలు పరిస్థితే లేదంటే, పరిస్థితే దావీదుకే వ్యతిరేకంగా ఉంది. అసలు అతను ఆశ్రయించబడ్డానికి కానీ, దీవించబడ్డానికి కానీ, అభివృద్ధి చెందడానికి కానీ, విస్తరించడానికి కానీ, ఒక ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళడానికి అవకాశాలు ఏమీ లేవు. అలాంటి పరిస్థితిలో దావీదు ప్రార్థన చేసింది. ఈరోజు మన జీవితాలు కూడా నిజంగా మనం ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే, మనం నిజంగా దావీదు లాగానే ఒక ఎత్తైన కొండ కలిగిన అనుభవం మన జీవితంలో ఉండాలంటే, ఎత్తైన కొండపైకి మనం ఎక్కాలి అంటే, మన జీవితాల్లో మనం కొండ ఎక్కగలిగే అనుభవాన్ని ఈరోజు మనం కలిగి ఉండాలి. ఆమె దావీదు తన జీవితంలో కొండ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఒక కొండ అనుభవాన్ని కలిగిన దావీదు జీవితంలో నిజంగా దేవుడు అంతగా దావీదుని ఆ స్థాయికి తీసుకెళ్ళాడు. అలాగే మన జీవితంలో కూడా నిజంగా మనం కూడా కొండ ఎక్కగలిగిన అనుభవం నీకు నాకు ఉండాలి. ఆమె కొండ ఎక్కే అనుభవం చాలా ఉన్నతమైన. కొండ అనగా పర్వతం, పర్వతం అనగా ఎత్తైన స్థలం, ఎత్తైన స్థలం ఉన్నతమైన ప్రదేశం అని. ఆ స్థాయిలో అక్కడికి మనం ఎక్కగలిగేటువంటి స్టాండర్డ్ మనకు ఉండాలి, అక్కడికి వెళ్ళగలిగే పరిస్థితి మనకు ఉండాలి. అలాగ వెళ్ళగలగలిగే బైబిల్లో చాలా కొండలు అనుభవం కలిగిన భక్తులు చాలామంది ఉన్నారు. అందులో ఈరోజు ఒక వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. కొండ అనుభవం కలిగిన వ్యక్తి, కొండ ఎక్కగలిగిన వ్యక్తి, ఆ కొండ ఎక్కి దేవుని అనుభవం కలిగిన వ్యక్తి జీవితంలో ఏం జరిగింది. ఈరోజు మనం కూడా ఎత్తైన కొండను ఎక్కగలిగే అనుభవం కనుక మనకుంటే, దేవుడు మనల్ని కూడా ఏ రీతిగా దేవుడు తీసుకెళ్తాడు, ఏ రీతిగా దేవుడు నడిపిస్తాడు, మనం ఎలాంటి కొండ ఎక్కాలి, ఎలాంటి కొండ ఎక్కే అనుభవం మనకు ఉండాలి అనేది మనం బైబిల్ గ్రంథంలో చూద్దాం. ఒకసారి ఆదికాండం 22వ అధ్యాయం, ఆదికాండము 22వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుతాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మొరియా దేశములకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములను ఒక దాని మీద దహన బలిగా అతన్ని నర్పించమని చెప్పాను. జాగ్రత్త వినండి. అబ్రహాం అనేటువంటి వ్యక్తి జీవితంలో జరిగిన ఒక సంఘటన. అబ్రహాం తన జీవితంలో ఎలాంటి పర్వతాన్ని ఎక్కగలిగాడు, ఎలాంటి కొండను ఎక్కగలిగాడు, ఎలాంటి కొండ ఎక్కిన అనుభవం అబ్రహాం జీవితంలో ఉంది. ఈరోజు మన జీవితంలో అలాంటి కొండ నీకు అనుభవం నీకు ఉంటే, నిజంగా దేవుడు కూడా దావీదు వలె నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించి నిలబెట్టి స్థిరపరచగలుగుతాడు. అది ఎవ్వరి జీవితంలోనైనా కూడా. అబ్రహాం జీవితంలో దేవుడు చాలా కాలం ప్రార్థన చేసిన తర్వాత ఒక ఇస్సాకుని కుమారుని దేవుడు ఇచ్చాడు. ఇది మనందరికీ తెలిసిన విషయం. ఇచ్చిన తర్వాత నిజంగా అబ్రహాము ఇస్సాకు ఎన్ని ఆశలు పెట్టుకున్నాడంటే, చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎన్ని ఆశలు అంటే, ఇస్సాకు ఒకే ఒక్క సంతానం అబ్రహాముకి. ఈ ఒక్క సంతానం మీద అబ్రహాము ఆశలన్నీ కూడా ఆ సంతానం మీదే ఉన్నాయి. ఆ సంతానాన్ని చూసి అబ్రహాం ఏమనుకునేవాడు అంటే, ఆకాశ నక్షత్రాలు ఊహించుకునేవాడు.
చూసుకునేవాడు, ఎందుకంటే దేవుడు చెప్పాడు కాబట్టి. అబ్రాహాముకున్న ఆశ చిన్నదేం కాదు. తన సంతానాన్ని, ఒకే ఒక సంతానాన్ని చూస్తున్నాడు. ఇస్సాకు అనే సంతానాన్ని చూసుకుని ఆకాశ నక్షత్రాలను చూసేవాడు. ఇస్సాకు అనే సంతానాన్ని చూసుకుని ఇస్సాకు రేణువులను చూసేవాడు. ఇస్సాకు అనే సంతానాన్ని చూసుకుని అనేక జనాంగాలను చూసేవాడు అబ్రాహాము. ఇస్సాకు ఒక్కళ్ళలోనే వీటన్నిటిని చూసుకునేవాడు. అంతగా ఆనందించేవాడు ఇస్సాకుని బట్టి, అంతగా ప్రేమించేవాడు ఇస్సాకుని, అంతగా అత్తుకునేవాడు ఇస్సాకుని. ఇస్సాకు అంటే ప్రాణం అబ్రాహాముకి. అంతగా ఇస్సాకు అంటే ఆకాశ నక్షత్రాలను పోల్చి, ఇస్సాకు అంటే రేణువును పోల్చుకుని, ఇస్సాకు అంటే అనేక జనాంగాల్ని, అనేక కుటుంబాన్ని ఇస్సాకులోనే చూసుకున్నాడు అబ్రాహాం. అంతగా అబ్రాహాం ఇస్సాకు అంటే ప్రాణాతి ప్రాణంగా ప్రేమిస్తే ఒకనొక దినాన దేవుడు అబ్రాహాంతో మాట్లాడు, ఏమని తెలుసా? అబ్రాహాం, నీ ఒక్కగానొక నువ్వు ప్రేమించిన నీకు ఒక్కగానొక కుమారుని తీసుకుని మొరియా పర్వతం మీదకి వచ్చి, మొరియా కొండెక్కి, మొరియా పర్వతం ఆ దేశంలోకి వచ్చి, ఆ పర్వతం మీద నేను ఒక కొండని చూపిస్తా, ఒక పర్వతాన్ని చూపిస్తా, దాని మీద నీ ఒక్కగానొక కుమారుడైన నీవు ప్రేమించిన నీ కుమారుడిని నాకు బలిగా అర్పించాలి అన్నాడు. హల్లెలూయా. ఎక్కడ? మొరియా పర్వతం మీద. ఆమె అబ్రాహాముకున్న అనుభవం ఏంటంటే మొరియా కొండ ఎక్కాడు అబ్రాహాము. హల్లెలూయా. అబ్రాహాము అంతగా నిజంగా దేవుడు చెప్పేశాడు, అయిపోయింది. దేవుడు చెప్పి అయిపోయిన తర్వాత దేవుడు అనుకున్నాడు, నిజంగా అబ్రాహాము సిద్ధపడతాడా అనుకున్నాడు దేవుడు. నిజంగా అబ్రాహాము సిద్ధపడి నిజంగా నేను అన్నట్టుగా చేస్తాడా, చేయడా? అబ్రాహాము నిజంగా తన కుమారుని వెంట పెట్టుకుని మొరియా పర్వతం దగ్గరికి వస్తాడా అనుకున్నాడు దేవుడు. కానీ అబ్రాహాం వచ్చాడు. హల్లెలూయా. నిజంగా అబ్రాహాం తన కుమారుని తీసుకొచ్చిన తర్వాత ఆ కుమారుని బంధించగలడా, కట్టి పడేయగలడా? కట్టి పడేశాడు అబ్రాహాం. ఆమె మూడవదిగా ఆ అబ్రాహాం కట్టేసిన తర్వాత నిజంగా తన ఒక్కగానొక కుమారుడి మీద కత్తి ఎత్తగలడా? ఎత్తేసాడు అబ్రాహాం. ఎత్తిన కత్తి మరలా దించుతాడా? దించేసాడు అబ్రాహాం. ఇవన్నీ చేశాడు. దేవుడు అనుకున్నాడు అసలు తీసుకొస్తాడా, తీసుకురాడా అనుకున్నాడు. తీసుకొచ్చాడు అబ్రాహాం. నిజంగా దేవుడు అనుకున్నాడు కొండ ఎక్కి ఆ కొండ మీద బలి అర్పించి తన కుమారుని తన చేతులతోనే కట్టేసి బంధించగలడా? బంధించేసాడు. అన్నీ జరిగిపోతుంది. దేవుడు అనుకున్నాడు, చూస్తున్నాడు దేవుడు. మూడవదిగా నిజంగా తను అంత ప్రేమించాడు కదా, తన కుమారుని చూసి తన సంతానాన్ని ఊహించుకున్నాడు, తన జనాంగాన్ని ఊహించుకున్నాడు, తన ఫ్యూచర్ని ఊహించుకున్నాడు. ఎన్నో కలలుగా అన్నాడు ఇస్సాకు మీద. ఇన్ని కలలుగాని ఎంతగా ప్రేమించాడు తన కుమారుడి మీద. కత్తి ఎత్తగలుగుతాడా అంటే ఖడ్గాన్ని కూడా ఎత్తేసాడు అబ్రాహాం. ఎత్తేసిన తర్వాత నిజంగా దాన్ని మరలా తన కుమారుని దించుతాడా అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎదురు చూసే టైంలో చివరిగా అబ్రాహాం ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా, ఒక్క సెకండ్ కూడా ఆలోచన చేయకుండా, తను ఎంతగా ప్రేమించినా, ఎంతగా తన కుమారుడిని ఆశ పెట్టుకున్నా, ఎంతగా తన కుమారుని ప్రాణాతి ప్రాణంగా ఊహించుకున్నా కూడా దేవుని కంటే కూడా, దేవుని మాట కంటే కూడా, దేవుని ప్రేమించడం కంటే కూడా తన కుమారుడు ఎక్కువ కాలేదు అబ్రాహాంకి. హల్లెలూయా. ఇది ఉంది కాబట్టి అబ్రాహాం తన కత్తి ఎత్తాడు, కత్తి తన కుమారుడి మీదకి దించేశాడు. చివరిగా కత్తి కరెక్ట్గా ఇస్సాకు మీద పడే చివరి క్షణంలో యేసయ్య అన్నాడు, అబ్రాహాం ఆగన్నాడు. ఎందుకనంటే నీ కుమారుని, నీకొక్కగానొక కుమారుని నాకు అర్పించిన అవసరంలా, నీ కుమారుడికి బదులుగా అక్కడ పొదలో పొట్టేలు ఉంది, దాన్ని నీ కుమారుని విడిపించి ఆ పొదలో ఉన్న పొట్టేలు తీసుకొచ్చి నీ కుమారుడికి బదులుగా దాన్ని అర్పించు, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అబ్రాహాం చెప్పింది చెప్పినట్టుగా చేశాడు. ఇక్కడ జాగ్రత్త, అబ్రాహాం ఏ కొండ ఎక్కడంటే మొరియా కొండ ఎక్కగలిగాడు. ఆమేన్. మొరియా కొండ దగ్గర ఏం జరిగిందంటే బలి అర్పణ జరిగింది. బలి అర్పణ జరిగింది అంటే ఈరోజు మనం ఏ అనుభవం ఉండాలంటే సమర్పణతో కూడిన కొండ ఎక్కగలగాలి. ఆమేన్. హల్లెలూయా. మనం ఏ కొండ ఎక్కాలంటే సమర్పణతో కూడిన కొండ మొరియా కొండ. మొరియా పర్వతం. అక్కడ ఏం జరిగింది? సమర్పణతో కూడిన బలియాగం జరిగింది. అది అబ్రాహాం జరిగించాడు. దేవుడు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా నిజంగా అబ్రాహాం అంతకు మించి చేశాడు. అంతకు మించి ఎలా చేయగలిగాడంటే అబ్రాహాంకి తన కుమారుడి కంటే కూడా దేవుడు అంటేనే ఇష్టం. ఆమేన్. హల్లెలూయా. కుమారుడి కంటే అంత కుమారుడు ఎంత ప్రేమ. దేవుడు చెప్తున్నాడు, నీవు ప్రేమించిన నీ ఒక్కగానొక్క కుమారుడు దేవుడే అన్నాడు. అంటే తన ఒక్కగానొక్క కుమారుడిని నా కోసం వదులుకోగలుగుతాడా? నా కోసం పక్కన పెట్టగలుగుతాడా? నా కోసం సమర్పించగలుగుతాడా? దేవుడు చెప్పిన అనుభవం. ఈ అనుభవంలో
అబ్రహాం మొరియా కొండ అనుభవం కలిగిన వాడై ఉన్నాడు. ఆమె అంటే సమర్పణ అనే కొండ మనం ఎక్కాలి. మొట్టమొదటి కొండ ఏంటంటే సమర్పణ అనే కొండ మనం ఎక్కిన అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా సమర్పణ అనే కొండ ఎక్కే అనుభవం మనకు ఉండాలి. ఎందుకంటే ఇది చాలా ప్రాముఖ్యమైనది. సమర్పణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఇది అబ్రహాంకి ఎంత సమర్పణ ఉంటే తన కుమారుని చంపేయడానికి కూడా సిద్ధపడ్డాడు. ఆలోచన చేయగలము. అబ్రహాంకి దేవుడి మీద ఎంత సమర్పించుకున్నవాడైతే తన ఒక్కగానొక కుమారుని బలి చేయడానికి సిద్ధపడ్డాడు. మనం ఆలోచన చేయాలి. నిజంగా అలాంటి సమర్పణ కనుక మనకు ఉంటే మన జీవితంలో ఏం జరిగింది, అబ్రహాం జీవితంలో ఏం జరిగింది అనేది నేను చెప్తూ చెప్తాను. ఇలాంటి సమర్పణతో కూడిన కొండ ఎక్కగలిగినప్పుడు నీవు కూడా అదే అనుభవంలోకి వస్తే నిజంగా దేవుడు మన జీవితంలో ఏం చేస్తాడు అంటే సమర్పణతో కూడా కొండ ఎక్కిన అనుభవం అనుకుంటే మనకు మేలు, మనకేంటి లాభం అని ఆలోచిస్తే అబ్రహాం జీవితంలో ఏం జరిగిందంటే అబ్రహాం అలా చేయడం వల్ల, అనుభవం కలిగి ఉండడం వల్ల అబ్రహాం ఒకగానొక తన కుమారుని కోల్పోవాలి. వాస్తవానికి తన కుమారుని చంపుకోవాలి, తన కుమారుని దేవుడికి ఇచ్చేయాలి. కానీ జరిగింది ఏంటంటే తన అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి, దాన్ని ఎక్కగలిగాడు కాబట్టి, అది సమర్పణ చేయగలిగాడు కాబట్టి పోగొట్టుకోవాల్సిన తన కుమారుని పోగొట్టుకోకుండా అబ్రహాము దక్కించుకున్నాడు. చప్పుడు కూడా నిర్మయపడుతుంది. సమర్పణ కొండ ఎక్కే అనుభవం మనకు ఉంటే కనుక మన జీవితంలో ఏం జరిగిందంటే నీ జీవితంలో ఏదైతే ఇది నేను పోగొట్టుకుంటానేమో అని అనుకుంటావో, నీ జీవితంలో ఇది నా చేజారిపోద్దేమో అని అనుకుంటావో, అది ఆస్తి అయినా కావచ్చు, అది ఆరోగ్యమైనా కావచ్చు, కుటుంబమైనా కావచ్చు, నీ వ్యక్తిగత జీవితమైనా కావచ్చు, లేదా నీ జీవితంలో ఏ వ్యక్తి అయినా కావచ్చు, ఏ రీతిగా చూసుకున్నా ఇది మా జీవితంలో కోల్పోతామేమో, ఇది చేజారిపోతామేమో, ఈ పరిస్థితి మేము అధిగమించలేమేమో, ఇది నిజంగా మా జీవితంలో జరగదేమో, ఇది మేము నిజంగా వదులుకోవాల్సిన పరిస్థితి వస్తాయేమో అని ఏదైతే మనం అనుకుంటామో, నిజంగా నీకు దేవుని మీద సమర్పణ కలిగిన కొండ కనుక కనుక ఉంటే నీవు ఏదైతే పోగొట్టుకుంటాను అనుకుంటున్నావో అది పోగొట్టుకోకుండా దేవుడు అది మనకి తిరిగి అనుగ్రహిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు అని అంటే సమర్పణ కలిగిన కొండ ఎక్కను మనకు ఉండాలి. మొరియా పర్వతం ఎక్కగలగాలి. ఆమేన్. మొరియా కొండ మనం ఎక్కగలగాలి. అది ఎక్కగలిగినప్పుడే నిజంగా మన జీవితంలో నువ్వు ఏది పోగొట్టుకునే అవసరంలా, ఎవరిని పోగొట్టుకునే అవసరంలా, ఎవరిని వదులుకునే అవసరంలా, ఏ ఆస్తిని వదులుకునే అవసరంలా, ఎటువంటి ఆరోగ్యాన్ని వదులుకునే అవసరంలా, ఎలాంటి ఆర్థిక పరిస్థితిని వదులుకునే అవసరంలా, ప్రతి పరిస్థితిని కూడా నువ్వు కోల్పోయేదాన్ని దేవుడు కోల్పోకుండా దాని స్థానం అయిపోదాన్ని పెట్టి దేవుడు నువ్వు పొందుకోవాల్సిందని ఖచ్చితంగా నీకు ఇవ్వాలి అంటే మొరియా పర్వతం అనుభవం కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం మొరియా పర్వతం అనుభవం కలిగి ఉన్నాడు. ఈరోజు అదే అనుభవం మనకుంటే నిజంగా నీ జీవితంలో కనుక అది నీ బిడ్డ జీవితంలోనైనా, నీ కుమారుడు జీవితంలోనైనా, నీ కుటుంబ పరిస్థితి విషయంలోనైనా నిజంగా నేను ఇది కోల్పోతున్నా అని నీకు అనిపిస్తే, నిజంగా అలాంటి హృదయం నీకుంటే, నీవు కూడా అలాంటి పరిస్థితిలో తల్లడిల్లిపోతే, నీవు కూడా అలాంటి పరిస్థితిలో కలవరపడిపోతే, నువ్వు కూడా అలాంటి పరిస్థితిలో కురిగిపోతే, నిజంగా నీకు అలాంటి పరిస్థితి నీ జీవితంలో, నీ కుటుంబంలో ఏ పరిస్థితులైనా నీ విషయంలో ఉంటే కనుక నిజంగా ఇది నేను కోల్పోతానేమో అనే భయం నీలో ఉంటే, ఆ కలవర నీలో ఉంటే ఖచ్చితంగా ఈరోజు దేవునితో మాట్లాడే విషయం ఏంటో తెలుసా? ఖచ్చితంగా అది నువ్వు కోల్పోకుండా ఉండాలంటే ఈరోజు నువ్వు రావాల్సిన ప్లేస్ ఏంటో తెలుసా? ఖచ్చితంగా రావు మొరియా పర్వతం దగ్గరికి. ఆ కొండ నువ్వు ఎక్కగలిగితే నా దేవుని జీవితంలో సమస్తం కోల్పోయిన వాటిని సైతం తిరిగి రప్పించగలుగుతాడు. ఆమేన్. ఇంకెవరి వల్ల సాధ్యం కాదు. నిజంగా ఇది నేను కోల్పోతానేమో ప్రభు అని నువ్వు బాధపడితే దేవునికి నువ్వు సమర్పించుకుంటే దేవుడు దాన్ని కోల్పోకుండా తిరిగి నీకు ఇస్తాడు. ఆమేన్. ఈ అనుభవం ఎవరికి వస్తుందంటే అబ్రహాం లాంటి విశ్వాసం. నిజంగా అబ్రహాం ఉన్న విశ్వాసాన్ని చూసి దేవుడికి, అబ్రహాం ఏ టైటిల్ ఇవ్వాలో దేవుడికి అర్థం అవ్వదు. ఇలాంటి వ్యక్తి ఏ టైటిల్ ఇవ్వాలని ఆలోచించి దేవుడు చివరికి అబ్రహాంకి ఒక టైటిల్ ఇచ్చేసాడు. అదేంటంటో తెలుసా? ఈ భూమి మీద అసలు విశ్వాసులు అనబడేవారు ఎంతమంది ఉంటారో విశ్వాసులందరికీ కూడా నీవే తండ్రి అన్నాడు. చెప్పబడి దేని భయపడుతుంది. అబ్రహాంకి దేవుడు ఇచ్చిన టైటిల్, దేవుడు ఇచ్చినటువంటి బిరుదు. ఈ భూమి మీద ఎంతమంది విశ్వాసులు ఉన్నా ప్రపంచం ముగించేంత వరకు కూడా ఆ విశ్వాసులందరికీ కూడా నీవే తండ్రివి అన్నాడు అబ్రహాం. ఎందుకని అంటే అంత విశ్వాసం అబ్రహాం కనపరిచాడు. ఎంత విశ్వాసం అంటే తన కుమారుని కూడా ఇచ్చేయగలిగిన అంత విశ్వాసం. ఇదే మనం పోలిస్తే అబ్రహాముని ఎవరితో పోల్చొచ్చు తెలుసా?
తండ్రి అయిన దేవునితో పోల్చొచ్చు. ఆమేన్, హల్లెలూయా. తండ్రి అయిన దేవుడితో పోల్చు. ఇదే సమర్పణ తండ్రి అయిన దేవుడికి ఉంది కాబట్టి తండ్రి అయిన దేవుడు మన కోసం ఆయన కుమారుణ్ణే బలి చేశాడు మన కోసం. ఆమేన్. ఇదే త్యాగాన్ని, ఇదే సమర్పణని అబ్రహాము చేశాడు భూమి మీద. అబ్రహాము చేయగలిగాడు. కుమారుడు అబ్రహాము చాలా ప్రేమ అయినా బలి ఇచ్చిన సమర్పణ లాంటిది. ఆమేన్. ఈరోజు క్రైస్తవుడికి సమర్పణ చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు చేసుకున్న సమర్పణను బట్టే దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఆమేన్. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు చేసుకున్న సమర్పణ బట్టే దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు. మీ సమర్పణ సరి లేకపోతే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా నడిపించలేదు. నీ సమర్పణ కరెక్ట్గా ఉండాలి. నీవు అబ్రహాంకి అంత సమర్పణ ఉంది కాబట్టి అబ్రహాము కోల్పోయిన సమస్తం కూడా దేవుడు తన కుమారుడు కోల్పోతాడు అనుకున్నాడు. కానీ అబ్రహాం కూడా విశ్వాసం ఎంత గొప్పదో చెప్పిన, అబ్రహాము బలి ఇవ్వడానికి కూడా కత్తి, ఎత్తడానికి కూడా కత్తి, దించడానికి కూడా సిద్ధపడిపోయే కారణం ఏంటంటే ఆ బలి అయిపోయిన బలియాగంలో కాలిపోయి బూడిదైపోయినా ఆ కాలిపోయిన బూడిదలో నుండి కూడా నా దేవుడు నా కుమారుని నాకు ఇవ్వగలడు అనే విశ్వాసం. ఆమేన్. ఇది చాలా గొప్పది. నేను బలి చేసినా, బలియాగం చేసేసినా, కాలిపోయినా, నా కొడుకు నా కుమారుడు బూడిదైపోయినా ఆ బూడిదలో నుండి కూడా నా కుమారుడు దేవుడు తిరిగి నాకు ఇవ్వగలడు అనే విశ్వాసం అబ్రహాము. అంతటి విశ్వాసం ఈరోజు మనకు ఉండాలంటే సమర్పణలా ఉండాలి. ఆమేన్. అంత సమర్పణ ఉండాలి. అంత సమర్పణ లేకపోతే మన జీవితంలో దేవుడి ద్వారా ఏ స్థాయిలోకి మనం వెళ్ళాలి, ఒక ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలంటే అంతటి సమర్పణ కావాలి. అంతటి సమర్పణ కావాలి. బైబిల్ ఇంకో వ్యక్తి మీకు చూపిస్తాను. ఇంకో చోట న్యాయాధిపతుల గ్రంథం 11వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథము 11వ అధ్యాయం. న్యాయాధిపతులు 11:31 వచ్చిన మనుషులు, నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠితమగును, మరియు దహన బలిగా దాన్ని అర్పించేదను. జాగ్రత్త. ఇక్కడ యెఫ్తా అని ఒక న్యాయాధిపతి ఉన్నాడు. ఈ యెఫ్తా జీవితంలో ఒక సన్నివేశం ఏంటంటే, యెఫ్తా మీద అమ్మోనీయులు యుద్ధానికి వచ్చినప్పుడు అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి తోటి వారు అందరూ కూడా భయపడిన పరిస్థితుల్లో యెఫ్తా సహాయం తీసుకున్న తర్వాత యెఫ్తా వీళ్ళందరూ చేయలేము, మా వల్ల కాదు, యుద్ధం మేము చేయలేము అన్నప్పుడు యెఫ్తా వాళ్ళందరికీ ధైర్యం చెప్పి యెఫ్తా ఒక్కడే దీన్ని కరెక్ట్గా యుద్ధం చేయగలడు, యెఫ్తా ఒక్కడే ఇది చేయగలడు, ఇంకా ఎవరు కూడా యుద్ధం చేయలేరు అని గ్రహించి యెఫ్తా దేవుడి దగ్గర ఒక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన ఎలాంటిదంటే సమర్పణతో కూడింది. హల్లెలూయా. ఎలాంటిది ఈ ప్రార్థన? సమర్పణతో కూడింది. ఎలాంటి సమర్పణతో కూడిందంటే నిజంగా దావీదు ఎలా ప్రార్థన, ప్రభు ఈ భూదిగంతం నుండి నన్ను ఎక్కడైతే ఎత్తైన కొండ ఎక్కించాడు, దావీదు ఎలా ప్రార్థన చేశాడో అబ్రహాము కూడా సమర్పణతో కూడి బలి అర్పణ ఎలాగైతే చేశాడో అలాగే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఆ విధమైన సమర్పణ ఉంటే మన జీవితంలో ఏం జరిగిందంటే యెఫ్తా ప్రార్థన చేశాడు, ప్రభు నేను అమ్మోనీయుల మీద ఖచ్చితంగా నీవు కనుక నాకు విజయం ఇస్తే ఆ విజయం పొందిన నేను తిరిగి నా ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఇంటి ద్వారం నుండి ఏదైతే నాకు ఎదురొస్తుందో దాన్ని నీకు దహన బలిగా అర్పిస్తాను అన్నాడు. ఆమేన్. దహన బలిగా. ఇది యెఫ్తా చేసిన సమర్పణ. అంటే ఇది జరగక ముందే యెఫ్తా ఒక సమర్పణ చేశాడు, ఒక ప్రమాణం చేశాడు. ఒక బలియాగానికి ముందుగానే దేవుడికి మాట ఇచ్చాడు. అదేంటంటే, నేను నిజంగా నువ్వు కనుక నాకు విజయం ఇస్తే నేను చేసేది ఏంటంటే, నేను విజయం పొందుకుని ఇంటికి వెళ్ళేటప్పుడు నా ఇంటి ద్వారం నుండి మొదట ఏదైతే నాకు ఎదురొస్తుందో, అయితే యెఫ్తా అనుకున్నాడు ఏదైనా ఎద్దు ఎదురు వస్తుందేమో అనుకున్నాడు, లేదా గొర్రె ఎదురు వస్తుందేమో అనుకున్నాడు, ఏదో ఒక మేక ఎదురు వస్తుందేమో అనుకున్నాడు, ఏదో ఒక బర్రె ఎదురు వస్తుందేమో అనుకున్నాడు. ఇలాంటిది ఏదైనా వస్తే దాన్ని నేను ఖచ్చితంగా నీకు బలియాగం ఇస్తాను, బలి అర్పణ చేస్తాను అనుకున్నా యెఫ్తా. కానీ యెఫ్తా జయం, దేవుడు చెప్పినట్టుగానే యుద్ధానికి వెళ్ళాడు, జయం పొందుకున్నాడు. జయోత్సాహంతో ఆనందంతో తన ఇంటికి శరవేగంతో వస్తున్నాడు యెఫ్తా. అలా వస్తూ ఉన్న టైంలో చాలా ఆనందంగా ఉన్నాడు యెఫ్తా, చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడు. అలా హ్యాపీగా ఉండి యుద్ధం అంత విజయం సాధించి ఇంటికి వస్తా ఉన్న కరెక్ట్ ఇంటికి వచ్చే టయానికి, ఇంటి దగ్గరికి వచ్చేసరికి తన తండ్రి అయిన యెఫ్తా
యుద్ధంలో విజయం సాధించి తిరిగి వస్తున్నాడు అని తన కన్న కుమార్తె విని తెలుసుకుని అందరికంటే ముందుగా నా తండ్రికి నేనే షేక్యాన్ని ఇవ్వాలి, నా తండ్రికి నేనే విషయం చెప్పాలి, నా తండ్రితో ఆ సంతోషాన్ని పంచుకోవాలి అని ఆనందపడి యెఫ్తాకు ఒకగానొక కుమారుడు లేరు. యెఫ్తాకున్న ఒకే ఒక కూతురు, ఇంకా పిల్లలే లేరు యెఫ్తాకి. ఆ ఒక్కగానొక కూతురు తన తండ్రి ఇంటికి రాకముందే, ద్వారబంధం దగ్గరికి రాకముందే తన తండ్రిని ఎదుర్కోవడానికి సంతోషంతో ఆనందంతో ఆమె సితార వాయించుకుంటా తన తండ్రిని ఎదుర్కోవడానికి పరుగెత్తుకుంటా వస్తుంది. యెఫ్తా ఇంటి దగ్గరికి వచ్చి ఆనందంతో వచ్చిన యెఫ్తా ఒక్కసారి తన ఇంటి ద్వారబంధం నుండి తన కుమార్తె పరిగెత్తుకుంటా వచ్చే సన్నివేశం చూసిన యెఫ్తా ఒక్కసారి కుప్ప కూలిపోతాడు. ఆమె ఇంత సంతోషించిన వ్యక్తి, ఇంత ఆనందించిన వ్యక్తి, యుద్ధంలో అంత విజయం సాధించిన వ్యక్తి ఒకే ఒక్క నిమిషంలో, ఒకే ఒక్క పరిస్థితిలో అంత ఎందుకు కురిగిపోయాడు అని అంటే తనిచ్చిన సమర్పణ గుర్తుకొచ్చింది యెఫ్తాకి. నా ఇంటి ద్వారంలో ఏదైతే నాకు ఎదురొస్తుందో అదే నేను నీకు అర్పిస్తా అన్నాడు కదా. నిజంగా యెఫ్తా కల్లో కూడా అనుకోలేదు తన కుమార్తె ఎదురవుతుందని. హల్లెలూయా. కల్లో కూడా అనుకోలేదు యెఫ్తా తను ఒక్కగా కుమార్తె ఎదురవుతుందని, తను అంతగా ప్రేమించిన కుమార్తె ఎదురవుతుందని కల్లో కూడా ఊహించలే యెఫ్తా. అనుకోలే, ఏదో గొర్రెలో బర్రెలో ఏదో ఎదురొస్తే దాన్ని ఇచ్చేవచ్చులే అనుకున్నాడు. కానీ తీరా దేవుడు ఎవరిని తీసుకొచ్చాడో తెలుసా? తన కుమార్తె వచ్చేలా చేశాడు దేవుడు, తన కుమార్తె ఎదురయ్యేలా చేశాడు దేవుడు. ఇప్పుడు యెఫ్తా ఏం చేయాలి? ఏడుస్తున్నాడు యెఫ్తా. ఎలా ఏడుస్తున్నాడంటే కుప్ప కూలిపోయి కృంగిపోయి తన ప్రాణం తల్లడిల్లిపోయింది యెఫ్తా. తన ప్రాణం తల్లడిల్లిపోయిన పరిస్థితిలో యెఫ్తా నిజంగా నువ్వు నన్ను చాలా దుఃఖపరిచావమ్మా అన్నాడు తన కుమార్తె. ఎందుకని అని అంటే నిజంగా ఇలా జరిగింది నేను అనుకోలే, నువ్వే నాకు ఎదురొస్తావు అనుకోలే, నిజంగా నిన్నే నేను బలి ఇవ్వాల్సిన పరిస్థితి నాకు ఎదురొస్తుంది అనుకోలేని ఏడుస్తా పొంగిపోయి ఉన్న పరిస్థితిలో యెఫ్తా కుమార్తె అన్న మాట ఏంటో తెలుసా? తండ్రి, నువ్వు ఏదైతే తండ్రికి మాట ఇచ్చావో ఆ ప్రకారమే చేయాలి. ఆమె నీవు దేవుడికి ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితుల్లో తప్పకూడదు. ఆమె నేను రెడీ. దేనికంటే నీవు దేవుడికి ఇచ్చిన మాట కోసం, దేవుడికి ఇచ్చిన ఆ వాగ్దానం కోసం నేను దేవుడికి సమర్పించుకోవడానికి నేను సిద్ధం అంది యెఫ్తా కుమార్తె. హల్లెలూయా. యెఫ్తా కుమార్తె నిజంగా చాలా గొప్పది అని చెప్పవచ్చు. ఎందుకంటే తన మాట ఇవ్వాల, తన తండ్రి మాట ఇచ్చాడు. తను ఒప్పుకోలే, తన తండ్రి ఒప్పుకున్నాడు. తను సమర్పించుకోలే, తన తండ్రి సమర్పించాడు. దానికి కుమార్తెగా ఆ యెఫ్తా కుమార్తె బలియాగానికి సిద్ధమైంది. ఇక్కడ అబ్రాహాము కుమారుడు అయితే ఏకంగా బలి ఇచ్చే చివరి క్షణంలో దేవుడు ఆపేశాడు. కానీ యెఫ్తా జీవితంలో ఏం జరిగిందో తెలుసా? యెఫ్తా జీవితంలో తన కుమార్తెని ఏకంగా బలి చేశాడు. ఆమె హల్లెలూయా. ఏకంగా బలి చేశాడు. తద్వారా జరిగింది ఏంటంటే యెఫ్తాని దేవుడు అత్యధికంగా దేవుడు హెచ్చించాడు. చెప్పకూడదు దీని వైపు. తను ఏదైతే తన కుమార్తెను కోల్పోయాడో తర్వాత యెఫ్తా జీవితంలో దేవుడు తన ఒక్క కుమార్తె యెఫ్తా కోల్పోయాడు, కానీ దేవుడు ఇశ్రాయేలు ప్రజలందరిలో కూడా తన కుమార్తెల వలె అందరినీ కూడా తన కుమార్తెలా దేవుడు మార్చివేశాడు. ఆమె అంత గొప్ప ఆశీర్వదించాడు యెఫ్తా జీవితంలో దేవుడు. ఎందుకనంటే మనం ఏదైతే కోల్పోతామో సమర్పణ అనే అనుభవం మనకున్నప్పుడు, ఆ కొండ యొక్క అనుభవం మనకున్నప్పుడు మనం ఏదైతే కోల్పోతామో దేవుడు కోల్పోనివ్వడు, దేన్ని వదులుకొనివ్వడు, దాన్ని మనకు ఖచ్చితంగా తిరిగిస్తాడు. ఆమె కానీ జీవితంలో అలా కోల్పోని ఏమన్నా ఉంటే ఎందుకు కోల్పోయో చెప్పినా నీకు సరైన సమర్పణ జీవితం లేకపోవడం వల్ల. దేవుల్లో నీకు సరైన సమర్పణ, నువ్వు అనుకున్నది ప్రభువా నేను ఇలా ఉండాలనుకున్నా, ఇలా చేయాలనుకున్నా, నువ్వు ఇలా దీవించవా, ఇలా ఆశ్రయించవా, ఇలా చేయవా, ఇలా నడిపించవా అని అడిగితే దానికి తగినట్టుగా నీ సమర్పణ కలిగిన జీవితం ఇవ్వాలి దేవుడికి. అది నీ జీవితమైనా, నీ ఆస్తి అయినా, నీ కుటుంబమైనా, నీ కొడుకైనా, నీ కుమార్తె అయినా, నీ ఇంట్లో ఎవరైనా కావచ్చు. ఒకవేళ నీ కొడుకుని ప్రభువా నా కొడుకు సేవకే అని ఎప్పుడైనా కనుక సమర్పణ చేసి ఉంటే, ఇప్పుడు పరిస్థితులు బట్టి కష్టం ప్రభావం చెప్తే నువ్వు సమర్పణ అనే కొండ ఎక్కిన దానివి కాదు, ఎక్కిన వాడు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా నీ జీవితం నీ కుమార్తెని ఎప్పుడైనా కానీ నా కుమార్తె నీ సేవకే ప్రభువా, నా కుమార్తె నీ కోసమే ప్రభు అని చెప్పుకుంటే ఆ పరిస్థితిని బట్టి
అది కనుక ఆ మాటను వెనక్కి తీసుకుంటే, ఆ మొక్కుబడి వెనక్కి వెళ్ళిపోతే నువ్వు సమర్పణని మొరియా పర్వతం ఎక్కిన దానివి కాదు, ఎక్కిన వాడు కాదు, అనుభవం నీకు ఇంకా రాలేదు అని అర్థం. హల్లెలూయా. కనుక నువ్వు ఏం చేయాలంటే నిజంగా మొరియా పర్వతం ఎక్కే అనుభవం నీకు ఉండాలి, ఆ కొండ ఎక్కే అనుభవం నీకు ఉండాలి. మొదటిది మొరియా కొండ. ఆ కొండ ఎవరైతే ఎక్కగలుగుతారో, ఆ పర్వతం ఎవరైతే ఎక్కి నిలబడగలుగుతారో వాళ్ళకి ఏం పొందుకుంటారంటే, వారు ఏదైతే కోల్పోతామని భయపడతారో దాన్ని కోల్పోకుండా దక్కించుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని భయపడదు. దాన్ని అప్పుడు దక్కించుకుంటారు. అందుకని నిజంగా అబ్రాము దేవుడికి ఏమి ఇవ్వగలడండి అని ఆలోచిస్తే, అబ్రాము దేవుడికి ఏమీ ఇవ్వలేడు. మనం ఏమైనా దేవుడికి ఇవ్వగలమంటే మనం దేవుడికి ఏమీ ఇవ్వలేదు. అర్థమవుతుందా? నిజంగా నువ్వు దేవుడికి ఏమైనా ఇవ్వగలవా? చెప్పండి, మీరు ఏమైనా ఇవ్వగలరా దేవుడికి? ఏమి ఇవ్వలేము దేవుడికి. ఎందుకంటే ఇచ్చేది ఆయనే కాబట్టి. మనకి ఏది ఇచ్చినా ఆయన అన్ని ఇచ్చేది. నీవేమైనా దేవుడికి ఇవ్వగలంటే మనం దేవుడికి ఏమీ ఇవ్వలేదు. కానీ మనం అనుకుంటాం, నేను దేవుడికి అంత ఇచ్చాను, ఎంత ఇచ్చాను, అది చేశాను, ఇది చేశాను అనుకుంటాం. మనం అసలు దేవుడికి మనం ఇచ్చినందుకు గొప్పడం కాదు. ఎప్పుడైనా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు అబ్రాము ఇచ్చినందుకు గొప్పడు కాదు, అబ్రాము ఇచ్చిన దానిని దేవుడు అంగీకరించాడు. చూసావా? అప్పుడు గొప్పడు అబ్రాము. ఆమేన్. నిజంగా నువ్వు దేవుడికి ఇచ్చినందుకు గొప్పడమే కాదు. అసలు మాటలోకి వస్తే అసలు దేవుడికి మనం ఏమీ ఇవ్వదు. మనం ఇచ్చేది ఎందుకు పనికిరాదు కూడా తెలుసది. మన దేవుడికి ఏదో ఇచ్చేస్తున్నాం అనేది అది గొప్ప కాదు. మనం ఇచ్చిన దాన్ని కనుక దేవుడు కనికరముతో కనుక ఆయన అంగీకరిస్తే, కనికరంతో దాన్ని స్వీకరించగలిగితే, కనికరంతో ఆయన తీసుకోగలిగితే అప్పుడు నువ్వు గొప్పడు అవుతావు. చప్పుడు కూడా దేవుడు. అంతేగాని నేను దేవుడికి ఎంత ఇస్తున్నా అని ఎప్పుడు కూడా నువ్వు ఇచ్చినందుకు గొప్పడు అని ఎప్పుడు ఫీల్ అవ్వద్దు. కరెక్ట్ కాదు. అసలు నీవు దేవుడికి ఏమి ఇవ్వలేదు. నీ వల్లే కాదు, నువ్వు ఇచ్చి పూచిక పొల్లతో కూడా సరిపోదు దేవుడికి. వాస్తవంగా చెప్పాలంటే దేవుడికి సరిపోదు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే, ఇచ్చినందుకు గొప్పవాడేవో, ఇచ్చిన నువ్వు ఏదైతే ఇచ్చావో అది దేవుడు నిజంగా కనికరంతో కనుక దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తే, దేవుడు నిజంగా దాన్ని స్వీకరించి ఆ దేవుడు ఓకే అని దాన్ని తీసుకుంటే అప్పుడు నువ్వు గొప్పదాన్ని అవుతావు, గొప్పడు అవుతావు. ఆమేన్. అబ్రాము ఏమి ఇవ్వలేడు, కానీ ఇచ్చాడు. ఇచ్చినందుకు గొప్పడు కాదా, దాన్ని దేవుడు అంగీకరించినప్పుడు గొప్పడు అయ్యాడు అబ్రాము. దాన్ని అంగీకరించినప్పుడు ఉన్నతమైన వాడు అయ్యాడు అబ్రాము. దాన్ని దేవుడు స్వీకరించినప్పుడే, దాన్ని దేవుడు ఆనందంగా తీసుకున్నప్పుడే అబ్రాము గొప్పవాడు అయ్యాడు, శ్వాసలకు తండ్రి అయ్యాడు. అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు ఇవ్వడం కాదు, ఇచ్చిందని దేవుడు తీసుకుంటే అప్పుడు మన జీవితంలో మనం గొప్పవాడు. ఆమేన్. అది మనం తెలుసుకోవాల్సిన ఆత్మీయ సత్యం. ఒక చిన్న కథ చెప్పి చెప్తాను. చిన్న కథ వింటారుగా. కథ అయితే నిద్ర రాదు. ఒక రాజు గారు ఒక ఊరిలో, తన దగ్గర చాలా మంత్రులు ఉన్నారు. మంత్రులు ఉంటే ఆ రాజుగారి దగ్గర మంత్రులకి ఒక రోజు రాజుగారు అనుకున్నాడంట, ఆ ఉన్న మంత్రులందరిలో కూడా ఒక మంత్రిని తనకు బాగా ఇష్టమైన మంత్రిని, ఒక మంచిగా అన్నింటిలో పర్ఫెక్ట్గా ఉన్న వ్యక్తిని నేను సన్మానించాలి, వాడిని నా రాజ్యం పైన మెయిన్ అధికారిగా చేయాలి అని రాజుగారికి అనిపించిందంట. ఎవరైతే చాలామంది ఉన్నారు మంత్రులు, అందరూ బాగానే పర్ఫెక్ట్గా ఉన్నారు. అలా చూసినప్పుడు అందరినీ రాజుగారు పరిశీలించిన తర్వాత, అందరినీ కూడా గ్రహించిన తర్వాత రాజుగారు అందరిని చూస్తే అందరిలో ముగ్గురు పర్ఫెక్ట్గా రాజుగారు అనుకున్నట్టు ముగ్గురు ఉన్నారంట. ముగ్గురు రాజుగారు అనుకున్న లక్షణాలు, క్వాలిఫికేషన్స్, అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. ఒకే మనస్తత్వం, ఒకే స్వభావం, ఒకే క్యారెక్టర్, ఒకే విధంగా స్వభావంతో ఉన్నారు ముగ్గురు కూడా. వీళ్ళందరూ ఎవరిని తీసేయడానికి లేదు, ఎవరిని పక్కన పెట్టడానికి లేదు. అలాంటి పరిస్థితుల్లో ముగ్గురు అయితే రాజుగారు అనుకున్నది ఒక్కడే సెలెక్ట్ చేయాలి. ముగ్గురిని కాదు. ఈ ముగ్గురులో రాజుగారు ఈ ముగ్గురు ఒక్కడే ఎలా సెలెక్ట్ చేయాలి, ముగ్గురు కూడా ఒకే రకంగా ఉన్నారు అని ఆలోచించి ఒక పరీక్ష పెట్టాడు రాజుగారు. అది ఏంటంటే, నిజంగా నేనంటే మీకు ఎంతమందికి ఇష్టం, మీ ముగ్గురికి ఇష్టమైతే, నేనంటే మీ ముగ్గురికి బాగా గౌరవం అయితే, రాజుగారు అన్నాడంట, నా కోసం మీకు ఒక 3 గంపలు ఇస్తాను. 3 గంపలు ఇచ్చినప్పుడు నేను నా కోసం ఈ 3 గంపలు మీరు తీసుకెళ్ళి ఈ 3 గంపల నిండా నాకు శ్రేష్టమైన పళ్ళు తీసుకురండి అన్నాడు. ముగ్గురికి చెప్పాడు. 3 గంపలు ఇస్తాను ముగ్గురికి. ముగ్గురు వెళ్ళి నేనంటే మీకు ఎంత ఇష్టమో
అంతగా మీరు నన్ను ఎంత ప్రేమిస్తే ఎంత అభిమానిస్తున్నారు, ఎంత గౌరవిస్తున్నారు. దానికి ముగ్గురు, మీరు గమనించిన ముగ్గురు ఆ గంప పళ్ళు తీసుకుని రండి అని చెప్పి పంపించేశారు. పంపించిన తర్వాత ఇక్కడ జాగ్రత్త, మొదటివాడు ఉన్నాడు కదా, ఈ మొదటివాడు రాజుగారి మీద గౌరవం ఎక్కువ కాబట్టి, రాజుగారి అంటే బాగా ప్రేమ కాబట్టి, రాజుగారిని మోసం చేయడం వాడికి ఇష్టం లేదు కాబట్టి, రాజుగారిని ఏ విధంగా బాధ పెట్టడం వాడికి ఇష్టం లేదు కాబట్టి, వాడు వెళ్ళి రాజుగారికి శ్రేష్టమైన పళ్ళన్నీ కూడా కొని వేరి సెపరేట్ చేసి ఆ గంప నిండా నింపి, అందులో ఏ ఒక్కటి మచ్చ కానీ, డాగు కానీ, కుళ్ళిపోయింది కానీ, పాడైపోయింది కానీ ఏది లేకుండా అంత బాగా శ్రేష్టమైన ఏవైతే ఉన్నాయో ఆ పళ్ళు ఫ్రూట్స్ అన్ని పట్టుకుని గంప నిండా నింపి వాడు తీసుకుని వెళ్ళాడు. రెండోవాడు ఉన్నాడు కదా, రెండోవాడు ఏం చేశాడంటే, రాజుగారు చాలా బిజీ కాబట్టి, మా రాజుగారు చాలా బిజీగా ఉంటాడు, ఇవన్నీ నేను తెచ్చిన పళ్ళని ఎక్కడ సెట్ చేస్తాడో, ఎక్కడ చూస్తాడని చెప్పి రెండోవాడు ఏం చేశాడంటే సగం వరకేమో పాడైపోయి కుళ్ళిపోయి నింపేశాడు. పైన మాత్రం పై 2 వరుసలు మాత్రం బాగా ఉన్నాయి మాత్రం పెట్టాడు పైన. ఎందుకంటే రాజుగారు చెక్ చేస్తే ఒకటి చెక్ చేస్తారు, 2 చెక్ చేస్తారు, అంత ఖాళీ ఆయనకి ఎక్కడదండి. రెండోవాడు సగం వరకేమో అన్ని పాడైపోయి పెట్టి పైన మాత్రం మంచి పెట్టాడు. చూస్తే 2-3 చేస్తాడు, ఆ తర్వాత సెలెక్ట్ చేస్తాడు అనుకున్నాడు. మూడోవాడు వీడు ఇంకా తెలివైనడు అనుకో. మూడోవాడు ఏం చేశాడంటే, వీడు ఇంకా బాగా తెలివిపోయిపోయి మా రాజుగారు ఆ ఒకటి చూసేసరికి 2 వాడు చూసేసరికి అయిపోద్ది పరిస్థితి, ఇక నాకు అనవసరపెట్టి ఆయన మామూలుగా అట్లా చూసి ఓకే అనేస్తాడు అని ఇంకా బాగా తెలివిగా ఆలోచించి మొత్తం గంప పై వరకు కూడా, ఆ గంప ఉన్న పై అంచు వరకు కూడా పూర్తి గడ్డితో నింపేయాలంటే, పూర్తి గడ్డితో నింపేసి పైన 4 పళ్ళు మాత్రం శాస్త్రమైన పెట్టాడంటే, ఇలా అనగానే అంటే గంప నిండా పళ్ళే ఉన్నాయి అని తెలుస్తుంది అని చెప్పి వీడు బాగా ఆలోచించి మొత్తం గంప నిండా గడ్డి బాగా పెట్టేసి పైన ఒక్క వరుస మాత్రమే 4-5 మంచి పళ్ళు పెట్టేసి ముగ్గురు తీసుకెళ్ళిపోయారు. ముగ్గురు రాజుగారి దగ్గర తీసుకెళ్ళిన తర్వాత రాజుగారు అన్నాడంట, ఈయన ముగ్గురిని తీసుకెళ్ళి ఒక్క వారం రోజులు చెరసాల వేసేయండి అన్నాడంట. అర్థమైందా? ఎందుకంటే ఈయనకి నేను ఒక పరీక్ష పెడుతున్నా, ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఒక్కొక్కరిని ఒక్కొక్క చెరసాల వేయండి. వెళ్ళిన తర్వాత ఈ పళ్ళు నా కోసం కాదు నేను తెమ్మన్నది వాళ్ళ కోసం. ఈయన ముగ్గురు ఎవరు తెచ్చిన బుట్ట, ఎవరు తెచ్చిన గంప వాడే తీసుకెళ్ళిపోయి వాళ్ళ సెలవు వాళ్ళే పెట్టుకుని వారం రోజులు ఎవడైతే వారం రోజులు ఇంకా ఎవడు అన్నం పెట్టొద్దు, ఆహారం పెట్టొద్దు, ఏమి పెట్టొద్దు. ఈ వారం రోజులు కూడా ఎవడు ఏ గంపలో తెచ్చుకున్నాడో అవే తిని బతకాలి. ఈ వారం రోజుల్లో నిజంగా నేను ముగ్గురులో ఎవడైతే బతుకుంటాడో వాడే నేను ఎన్నుకునే వ్యక్తి అన్నాడు. అర్థమైందా? ముగ్గురు 3 సెలవులోకి వెళ్ళిపోయారు. మొదటివాడు అనుకున్నాడంట, అబ్బా రాజా ఈ నీకోసం తెచ్చాను అనుకున్నాను, కానీ నాకే ఇచ్చావా అనుకున్నాడంట. ఆమె అనుకుని ఈ వారం రోజులు వాడు శ్రేష్టమైన పండు, ఫస్ట్ రోజు పండుని అన్నీ కూడా తిన్నాడు, మళ్ళా సెకండ్ రోజు పండుని తిన్నాడు, అట్లా వారం రోజులు పర్ఫెక్ట్గా సరిపోయాడు, హ్యాపీగా తిని వాడు ఉన్నాడు. రెండోవాడు పరిస్థితి ఏంటంటే పై వరుస ఒక రోజుకి అయిపోయింది, రెండో రోజుకి అయిపోయింది, 3వ రోజు తినడానికి అన్నీ కుళ్ళిపోయి పాడైపోయి కంపు పడుతూ ఉన్నాయి, ఇక్కడ తినడానికి కూడా లేవు, లోపల కడుపు మండిపోతుంది, ఆకలేస్తూ ఉంది, తట్టుకోలేకపోతున్నాడు. 3వ రోజుకి వాడు పని అయిపోయింది. అప్పుడు అటు అరుస్తున్నాడు, అయ్యా నా పని అయిపోతుంది బయటికి లాగేయండి అని బయటికి లాగేసాడు. 3వ వ్యక్తి వాడికి ఇంకా ఈ 2వ పరిస్థితి ఎలా ఉంటుంది, 3వ పరిస్థితి ఎలా ఉంటుంది, వాడు వీడికంటే ముందు వెళ్ళిపోయాడు. నా వల్ల కానీ నేను బాధలేదని చెప్పి బయటికి వెళ్ళిపోతే దాన్ని బయటికి చేస్తాను, బయటికి ఇచ్చేసాడు. మిగిలింది ఎవడంటే మొదటి వాడే మిగిలినాడు. ఆమె బాగా గుర్తుపెట్టు. ఎందుకు అంటే మొదటివాడు శ్రేష్టమైన రాజుగారికి ఇచ్చాడు. ఎందుకనంటే వాడికి రాజుగారి పట్ల ఉన్న సమర్పణ లాంటిది. చెప్పడం కూడా దేని వైపు వాడికి ఉన్న సమర్పణ బట్టే వాడు చేశాడు. అర్థమైందా? ఈరోజు దేవుడి పట్ల మనకి ఎంత సమర్పణ ఉంటుందో అలాగే మనం చేస్తాం. సరైన సమర్పణ లేకపోతే మనం దేవుని మోసం చేస్తాం. ఆధ్యాత్మిక జీవితం అర్థమైందా? సరైన సమర్పణ లేకపోతే ఏమవుతుందంటే భక్తి జీవితంలో మోసం చేస్తాం. భక్తి జీవితంలో మనం దిగజారిపోతాం. యోబు భక్తుడికి అందరూ తెలుసు కదా, యోబు ఎంత సమర్పణ కలిగినోడు తెలుసా? యోబు ఎంత భక్తులు ఎంత సమర్పణ కలిగాడంటే నిజంగా బైబిల్ గ్రంథంలో భయభక్తులు కలిగిన ఆ సమర్పణలో యోబే మొదటి ప్లేస్లో ఉంటాడు. ఆమె ఎందుకనంటే
తన ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, అనాథగా ఉండిపోయాడు. భార్య కూడా చదివించి పక్కన పెట్టేసింది. అందరూ కుమారులు చనిపోయారు, కుమార్తెలు చనిపోయారు, అందరూ చచ్చిపోయారు. ఉన్న ఆస్తి అయినా ఉంటుందంటే అది కూడా పోయింది. అన్నీ కోల్పోయాడు. చివరికి నా అనుకునే తన దేహం కూడా కుళ్ళిపోయింది. అలాంటి పరిస్థితుల్లో యోబు సమర్పణ మెచ్చుకోదగింది. ఎందుకంటే యోబు అంత సమర్పణ కలిగిన భక్తి చేశాడు, అంత సమర్పణ కలిగి దేవుని పట్ల ఉన్నాడు. అన్నీ పోయినా, స్నేహితులు చేదరించినా, ఫ్రెండ్స్ అందరూ కూడా చీకొట్టినా, ఫ్రెండ్స్ అందరూ కూడా నానా రకాలుగా మాట్లాడినా యోబు మాత్రం తన సమర్పణ కోల్పోలేదు. ఆమె సమర్పణ ఎక్కడ కోల్పోలా. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, ఇరుకొచ్చినా, ఆరోగ్యం క్షీణించిపోయినా, శరీరం పాడైపోయినా, రోడ్డు మీద పడిపోయినా, అనాథగా మిగిలిపోయినా, అందరూ చీకొట్టేసినా, ఒక్కడే మిగిలిపోయినా తను మాత్రం సమర్పణ ఒకే రేంజ్లో. ఆస్తి ఉన్నప్పుడు, భార్య ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు, కుటుంబం ఉన్నప్పుడు, సమస్తం పరివారం ఉన్నప్పుడు ఏ సమర్పణ యోగుకుందో అన్నిటినీ కోల్పోయిన తర్వాత, వికారిగా మారిపోయిన తర్వాత కూడా యోగుకి అదే సమర్పణ ఉంది. ఆమె యోగుకి అదే సమర్పణ, అదే సమర్పణ. ఈరోజు నువ్వు మొదటి కొండ ఎక్కాలి. అదేంటి? మొరియా పర్వతం. మొరియా పర్వతం ఇది ఏం నేర్పిస్తుంది మనకంటే సమర్పణతో కూడిన కొండ. హల్లెలూయా. సమర్పణతో కూడిన కొండ. ఈ సమర్పణ నీ జీవితంలో ఉండాలి. నీవెప్పుడు దేవునికి ఏది సమర్పించుకోవాలని తీర్మానం చేసుకున్నా అది సమర్పించవాలని చూసుకో. దేవుడు నువ్వేమి ఇవ్వలేవు, కనుక గుర్తుపెట్టుకుని ఇచ్చింది దేవుడు అంగీకరిస్తేనే నువ్వు సక్సెస్, లేదా ఫెయిల్ అయిపోయావు. ఖచ్చితంగా దేవుడు నువ్వు ఏదైతే సమర్పిస్తావో, ఏదైతే అర్పించుకుంటావో అది నీ జీవితాన్నైనా, నీ బ్రతుకునైనా, నీ కుటుంబాన్నైనా, నీ కుమార్తెనైనా, నీ కుమారుడైనా, నీ ఆస్తి అయినా, నీ అంతస్తు అయినా, నీ ఆరోగ్యమైనా, నీకున్నదైనా, ఏదైతే మనం సమర్పించుకుంటామో ఆ సమర్పణ మన జీవిత కాలం అంతా ఉండాలి. ఆమె ఒక్క రోజుతో అయిపోతే సమర్పణ అవ్వదు, 2 రోజులతో అయిపోతే సమర్పణ అవ్వదు, 1 నెలతో ముగిసిపోతే సమర్పణ అవ్వదు, 1 సంవత్సరంతో ముగిసిపోతే సమర్పణ అవ్వదు. నువ్వు తీసుకున్న సమర్పణ అనేది అది జీవిత కాలం అంతా ఉండాలి. ఆమె జీవితకాలం ఉండాలి. ఆ సమర్పణకు కట్టుబడి, ఆ సమర్పణకు తగిన విధంగా మనం జీవించినప్పుడు దేవుడు ఖచ్చితంగా దావీదుని ఎక్కించిన రీతిగా, దావీదు ప్రార్థన చేసిన రీతిగా, ప్రభువా నేను ఈ పరిస్థితులు ఉన్నా ఎక్కడైనా తెలియకుండా ఎక్కిస్తావా? దేవుడు అన్నాడు, కన్ఫర్మ్, ఖచ్చితంగా నిన్ను ఈ స్థితిలో నుండి ఎక్కలేనంత ఎత్తైన కొండపై నేను ఎక్కిస్తా అన్న దేవుడు దావీదు ఖచ్చితంగా తీసుకెళ్ళి, ఎంతమంది తగినా చంపడానికి ప్రయత్నం చేసిన దావీదు పారిపోయినా, ప్రాణాలు దక్కించుకోవడానికి తల్లడిల్లిపోయి గుహాలో కొండలో దాక్కున్నా, తన కాలికి చెప్పులు లేకపోయినా, అదే కన్న కొడుకే చంపడానికి ప్రయత్నాలు చేసి తరిమినా, ఇన్ని బాధలు, ఇన్ని కష్టాలు, ఇన్ని వ్యాధులు, ఇన్ని శోధనలు భరించి అన్నింటినీ దాటకుండా నిజంగా దావీదు నిలబడి దేవుడు ఆ కొండ ఎక్కించేంత వరకు కూడా దావీదు ఆ సమర్పణతోనే ఉన్నాడు. ఆమె నువ్వు ఉండగలవా? ఈరోజు నీ జీవితంలో దేవుని నమ్మిన నీవు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా ఆ సమర్పణ నీలో పని చేస్తుందా, పని చేయదు? ఆ సమర్పణ నీలో ఉండదా, ఉండదా? లేకపోతే నువ్వు ఎత్తైన కొండపైకి ఎక్కలేవు. ఆమె హల్లెలూయా. ఎత్తైన కొండపైకి నువ్వు ఎక్కడం చాలా కష్టం. మొదటి అనుభవం సమర్పణతో కూడిన కొండ ఎక్కే అనుభవం మనకు ఉండాలి. హల్లెలూయా. అబ్రహాముకు ఉంది. అబ్రహాం ఎత్తైన, అబ్రహాం 2 అంతలుగా కాదు 100 అంతలుగా అబ్రహాం ఆశీర్వదించబడ్డాడు. ఆమె సమర్పణతో ఆ అనుభవం కలిగి ఉన్నాడు కాబట్టి. రెండోది యెఫ్తా. అలాంటి సమర్పణ యెఫ్తా జీవితంలో జరిగింది కాబట్టి యెఫ్తాని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించాడు. మూడవదిగా యోబు కూడా అలాంటి అన్ని కోల్పోయి అంత గొప్ప సమర్పణ కలిగి ఉన్నాడు కాబట్టి మన యోబు గ్రంథం కనుక 42వ అధ్యాయం కనుక 10వ వచనం చదివితే యోబు ఏదైతే కోల్పోయాడో, కోల్పోయిన వాటన్నిటినీ కూడా 2 దేవుడు యోబుని ఆశీర్వదించాడు. చెప్పబడి నేను భయపడ్డాడు. 2 యోబుని 2 ఆస్తి కోల్పోయింది, అంతస్తులు పోయాడు, కుమారులు చచ్చిపోయాడు, అన్నీ పోయాయి. మరి పోయినవన్నీ ఎలా తిరిగి వచ్చాయి అంటే యోబుకున్న సమర్పణ, యోబు పోగొట్టుకున్న వాటన్నిటిని కూడా తిరిగి సంపాదించుకునేలా దేవుడు చేశాడు. ఆమె తిరిగి ఏది పోగొట్టుకోలేదు. ఒక మాటలో చెప్పాలంటే యోబు అన్నీ పోగొట్టుకున్నా అనుకున్నాడు, కానీ పోగొట్టుకున్న వాటికి ఏది పోగొట్టుకున్నాడో డబల్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా.
ఒకటి కాదు. యోబు అనుకో నేను ఒక్కటే పోగొట్టుకుని అనుకున్నాడు. ఒక్కటి పోగొట్టుకుంటే యోబు ఒక్కదానికి మరలా ఇంకోటి యాడ్ చేసి ఇచ్చాడు యోబుకి దేవుడు. అది సమర్పణ. సమర్పణ ఉంటే దేవుడు మన విషయంలో ఏదైనా పోగొట్టుకునే అవసరం మనకి లేదు. ఆమె తిరిగి సంపాదించిన కృప దేవుడు ఇస్తాడు, తిరిగి కూడబెట్టిన కృప దేవుడు ఇస్తాడు. అది ఆరోగ్యమైన కూడా. నువ్వేనా ఆరోగ్యం కోల్పోతున్నావు అనుకుంటే, నా ఆరోగ్యం క్షీణించిపోద్దని నువ్వు ఆలోచిస్తే, ఇక నా పరిస్థితికి అయిపోద్దని నువ్వు అనుకుంటే, ఆ పరిస్థితిలో నువ్వు నిజమైన సమర్పణ నీకు ఉంటే కనుక దేవుడి మీద, అదే సమర్పణ దేవుడితో చేయగలిగితే నువ్వు కోల్పోయే ఆరోగ్యాన్ని కూడా తిరిగి రప్పిస్తాడు దేవుడు. ఆమె తిరిగి రప్పిస్తాడు. దేవుడికి అంత సామర్థ్యత ఉంది, దేవుడికి అంత శక్తి ఉంది, దేవుడికి అంత పవర్ ఉంది. అర్థమైందా? ఆ పవర్ పనిచేయాలంటే నీలో సమర్పణ ఉండాలి. సమర్పణ ఉండాలి. ఆ సమర్పణ ఉంటే అప్పుడు నీవు కూడా మొరియా పర్వతము ఎక్కి నిలబడగలవు. హల్లెలూయా. నిజంగా మొరియా పర్వతానికి ఎక్కాలని ఉంటే సమర్పణ కలిగి ఉంది. ప్రతి విషయంలో నిజంగా ఏదైతే నువ్వు దేవునికి సమర్పించుకున్నావో ప్రతిదాన్ని, ప్రభా నేను ఒక అంశంలో ఇలా సమర్పించుకున్నాను, దాన్ని నేను మర్చిపోయాను, దాన్ని వదిలేశాను. కానీ అందుకే నేను కొన్ని కోల్పోయాను నా లైఫ్లో, నా జీవితంలో. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, నేను మర్చిపోయానేమో, కానీ ఈరోజు నిజంగా నువ్వు ఏదైతే దేవుని కోసం, దేవుని నీ జీవితంలో అయినా, నీ వ్యక్తిగత పరిస్థితుల్లో అయినా ఏదైతే దేవుని కోసం నువ్వు సమర్పించుకున్నావో, నిజంగా నీకు అది గుర్తుంటే ఖచ్చితంగా దేవుని సన్నిధిలో ఆ సమర్పణ జ్ఞాపకం చేసుకుని దాన్ని దేవుని ఎదుట పెట్టి, ఇదే సమర్పణ నేను కోల్పోయిన ప్రభా, ఇదే సమర్పణ కలిగి నేను ఉంటా అని కనుక నువ్వు చెబితే ఖచ్చితంగా దేవుడు నువ్వు ఏదైతే కోల్పోయావో, ఇప్పుడు చెప్తున్నా, ఇదివరకు నువ్వేవైతే కోల్పోయావో అవన్నీ కూడా దేవుడు తిరిగి నీకు ఇవ్వకపోతే దానికి ఆన్సర్ నేను చెప్తాను. హల్లెలూయా. ఖచ్చితంగా నీవు కనుక అలా సరైన సమర్పణతో కూడినటువంటి అనుభవం నీకు ఉంటే కనుక నా దేవుడు ఖచ్చితంగా ఏది ఈ భూమి మీద కోల్పోయిన అవసరంగా సమస్తము కూడా దేవుడు తిరిగి ఇచ్చి నిన్ను లిఫ్ట్ చేసి నిన్ను ఉన్నతమైన స్థలంలోకి నడిపించి, ఆయన ఎత్తైన నువ్వు ఎక్కలేవని దేవుడికి తెలుసు, అయినా నువ్వు ఎక్కలేకపోయినా దేవుడే చెయ్యి పట్టుకుని ఎక్కించి నిలబెడతాడు. ఆమె అట్టి అనుభవం నీకు ఉండాలంటే సమర్పణని మోరియా కొండ ఎక్కడానికి నువ్వు సిద్ధపడాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థించాలి. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకున్నాం. దేవుని సన్నిధిలో మొదటి అనుభవం అబ్రహాం సమర్పణ కలిగిన కొండ ఎక్కడు, సమర్పణతో కూడినటువంటి అనుభవం కలిగి ఉన్నాడు. ఈరోజు నీకు సమర్పణ ఉందా? బాప్తిస్మం తీసుకుంటున్న అలా ఉండాలి ప్రభావ, ఇలా ఉండాలి ప్రభావ, అది చేస్తాను ప్రభావ, ఇది చేస్తాను ప్రభావ, ఇలా ఉండిపోతాను ప్రభావ, ఇదే నా జీవితం, ఇదే నా బ్రతుకు, నువ్వు తప్ప వేరే లోకం లేదు, నువ్వు తప్ప వేరే ప్రపంచం లేదు, నువ్వు తప్ప వేరే ఛాన్స్ నా జీవితం లేదు అని ఎప్పుడు కూడా మన జీవితాలు అనుకుని దేవుని సన్నిధిలో నిజంగా చాలా సమర్పణ చేసాం మనం. ఈ సమర్పణలన్నీ ఎక్కడ పోయాయి ఆలోచించి ఒకసారి. ఈ సమర్పణలన్నీ కూడా ఏమైపోయాయి ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో ఆ సమర్పణ ఈరోజు నువ్వు వదిలిపెట్టి ఇస్తే, ఆ సమర్పణ నువ్వు పక్కన పడేస్తే, ఆ సమర్పణ ఏ నీకు లేకపోతే సమర్పణ లేని జీవితాన్ని దేవుడు అంగీకరించడు, దేవుడు తీసుకోలేడు. నీ సమర్పణ ఎలా ఉందో నాకు తెలియదు. దేవుని ఎదుట నిజంగా నువ్వు ఎన్ని పరిస్థితుల్లో ఉన్న ప్రభా నువ్వు ఎక్కించి వేస్తాయి అంటే ఊరికే దేవుడిని నేను ఎక్కించను. అంత స్థితికి తీసుకెళ్ళాలంటే నీలో దేవుడు చూసేది సమర్పణే, నీలో చూసేది సమర్పణ కలిగిన జీవితమే. అది నువ్వు కోల్పోయేమేమో ఈరోజు. కోల్పోతే కనుక నష్టపోయేది నువ్వే. ఎంత నష్టపోతావు అంటే ఉన్నదానికంటే ఎక్కువ నష్టపోతావు. కానీ సమర్పణే కనుక నువ్వు నిలబడితే పోగొట్టుకునేది కూడా నువ్వు దక్కించుకుంటావు, పోనివి కూడా నువ్వు చేజిక్కించుకుంటావు. ఆ సమర్పణ ఉన్న గొప్పతనం అలాంటిది. అది అబ్రహాము కలిగి ఉన్నాడు, యెఫ్తా కలిగి ఉన్నాడు, యోబు భక్తుడు కలిగి ఉన్నాడు. కనుక అనుభవాన్ని ఈరోజు నీకు ఉందా లేదా? నీ కుమారుడి విషయంలో, కుమార్తె విషయంలో, ప్రతి విషయంలో కూడా సమర్పించుకో నీ జీవితాన్ని దేవునికి సజీవ యాగంగా మనం ఆయనకి సమర్పించుకోవాలి. బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఎలా సజీవ యాగంగా సమర్పించుకోవాలి. అట్టి సమర్పణ దేవుడు అంగీకరిస్తే మనం చాలా గొప్పవాళ్ళం అవుతాం. అప్పుడు మనం ఏమి దేవుడికి ఇవ్వలేకపోయాం, కానీ మనం ఇచ్చిన కాస్ట్ కానీ నువ్వు ఇచ్చింది దేవుడు అంగీకరించినప్పుడే
మనం గొప్ప ధన్యులుగా మార్చబడతాం. పరిశుద్ధమైన మా యేసయ్య నీ వందనాలు, స్తోత్రాలు. ఈ సమయం అందు ప్రభు నీ పాద సన్నిధిలో మేము ప్రార్థన చేస్తున్నాం. నీ కృపను బట్టి వందనాలు యేసయ్య. ఈరోజు సమర్పణ కలిగినటువంటి మొరియా పర్వతాన్ని ఎక్కిన అబ్రహాము వలె మా సమర్పణ ఉండాలి. తను ఎంత ప్రేమించినా, ఎంతగా ఇష్టపడినా ఒక్కగానొక్క కుమారుడే నీకు సమర్పించాడంటే అబ్రహాము సమర్పణ చాలా గొప్పది యేసయ్య. అబ్రహాము విశ్వాసం చాలా గొప్పది తండ్రి. నిజంగా నేను అలాగే ఉన్నానా? ఇదివరకు ఎలా ఉన్నానా? ఇప్పుడు ఎలా ఉన్నా? ఇదివరకు చాలా సమర్పణ కలిగి ఉన్నా, ఇప్పుడు నా సమర్పణే కోల్పోయాను యేసయ్య. మరలా దాన్ని నాకు జ్ఞాపకం చేసినందుకు వందనాలు. ఇక నుంచి అయినా ఆ సమర్పణకు తగిన రీతిగా నేను నిలబడడానికి, నడుచడానికి సహాయం చేసి దావీదు వలె ప్రభువా నేను చాలా పరిస్థితులు ముందుకు వెళ్ళాలనుకున్నాను, చాలా పరిస్థితులు నేను ఆ స్థితిలో ఉండాలనుకున్నా, కానీ వెళ్ళలేకపోతున్నా, అలా ఉండలేకపోతున్నా, ఆ స్థాయిలో కనబడలేకపోతున్నా. ప్రభువా నేను ఎక్కలేనంత ఎత్తైన కూడా ఎక్కించే వయస్సయ్యా అని దేవుడి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేసుకున్న హృదయంలో మనస్సు దేవుడికి ఏదైతే సమర్పించావో అది ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని దేవుడి సన్నిధిలో ఒకసారి జ్ఞాపకం చేసుకుని దేవుడి సన్నిధిలో నేనెక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమా, నన్ను నడిపించుమా. నేనెక్కలేనంత ఎత్తైన కొండపై ఎక్కించుమా, నన్ను నడిపించుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. దేవా నా మొర ఆలకించుమా, నా ప్రార్థనకు చెవియొగ్గుమా. పరిశుద్ధుడైన యేసయ్య, ఉదయకాల సమయంలో ప్రభువా విన్న వాక్యాన్ని మా హృదయాలు స్థిరపరిచి అబ్రహాము లాంటి సమర్పణతో కూడిన జీవితాన్ని మేము జీవించడానికి సహాయం చేయ ప్రభువా. ఈ యెఫ్తా లాంటి సమర్పణ మాకు అనుగ్రహించండి. యోబు లాంటి ఆధ్యాత్మిక జీవితంలో కలిగిన సమర్పణ మా ఆత్మీయ జీవితంలో కూడా మాకు అనుగ్రహించండి యేసయ్య. ఆ రీతిగా నిజమైన సమర్పణ కలిగినటువంటి నీ బిడ్డలుగా నువ్వు జీవించి ఈ నామానికి మహిమకరంగా బ్రతికే కృపను అనుగ్రహించి సహాయం చేసుకుని ఈ లోకంలో ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఎన్ని ఆపదలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అవంతరాలు ఎదురైనా, ఎన్ని బాధలు కలిగినా, ఎంత కృంగిపోయే పరిస్థితులు వచ్చినా, మా ప్రాణమే తలదీలిపోయే పరిస్థితులు వచ్చినా మేము అనుకున్న రీతిగా, మేము సమర్పించుకున్న రీతిగా ఆ ఎత్తైన కొండపైకి మేము ఎక్కగలగలేసే దాన్ని ఎక్కించగలిగిన కృపా సామర్థ్యం నీవే మాకు అనుగ్రహించి సహాయం చేయండి. అలా సమర్పణగలిగిన జీవితం కలిగిన మా జీవితంలో ఏదైతే మేము కోల్పోతామో భయపడుతున్నామో కోల్పోయే వాటిని కూడా మరలా మా జీవితంలో అనుగ్రహించి, అది మా ఆస్తి అయినా, అది మాకు ఉన్న ఆరోగ్యమైనా కూడా, మా కుటుంబమైనా, ఎవరైనా కూడా మేము పోగొట్టుకున్న వాటిని దక్కించుకునే కృప మాకు అందరికీ కూడా మీరు అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.